హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒకరి నీడలో ఎదగాలి అని ఎప్పుడూ అనుకోకండి. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకోండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నీడలో మొక్కలే పెరగవు, మనుషులం. మనం ఎదగగలమా? మీకు ఒకరి జీవితాన్ని కొంచెమైనా ప్రభావితం చేయగల శక్తి ఉంటే వెంటనే ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పటి ప్రపంచానికి ఇది చాలా అవసరం. వర్షాలు పడటం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుని దగ్గరకు వెళ్తారు, కానీ ఒకరు మాత్రం గొడుగు తీసుకుని వెళ్తారు. అదే విశ్వాసం. మౌనంగా ఉండే మనిషితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మీకు తెలియని ఎన్నో రహస్యాలు వాళ్ళ లోపల దాచుకుని ఉంటారు. ఒకరి చేతిలో నువ్వు మోసపోయావు అంటే అది ఇతరుల తప్పు కాదు, నీ యొక్క అసమర్థత. మోసాలను తిప్పికొట్టే తెలివిని పెంచుకో. ఏది నిజమో ఏది మోసమో తెలుసుకునే అవగాహన శక్తిని పెంచుకో. మినుగురు పులుగులు తనలో ఉన్న కాస్తంత వెలుగును కూడా లోకానికి పంచాలని చూస్తుంది. మనలో ఉన్నది కొంత విజ్ఞానమైన ఇతరులకు పంచాలని దానికి సార్థకత లభిస్తుంది. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకు అమాంతం కాయలు కాయవు కదా. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని అన్ని పనులు క్షణాల్లోనే పూర్తి కావు. దేనికైనా సమయం రావాలి. మనిషికి సహనం కావాలి. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలుగుతాం. మీకు అర్థం చేసుకోండి. మీ ఆలోచన పట్ల విశ్వాసంతో ఉండండి. అలాగే లేని భయాలు నిన్ను కదలనివ్వకుండా చేస్తాయి. ఆ మానసిక బాధల సంకెళ్ళు తెంచుకో. పడ్డ చోటు నుండే పరుగులు మొదలుపెట్టు. పర్వతం ఎత్తు చూసి భయపడితే శాశ్వతంగా కింద పడిపోతావు. అదే సాహసించి ఒక్కో అడుగు ముందుకు వేస్తే శిఖరాగ్రం మీదకి చేరుకుంటావు. నువ్వు ఏ పని చేసినా సరే ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటన్నింటినీ పోగి చేసుకొని నీ అనుభవాల సంపదగా మార్చుకో. వాటన్నింటితో నీ చుట్టూ ఒక గోడను, గెలుపు అనే గోడను కట్టుకో. వాటిని ఉపయోగించుకో. విసిరిన రాళ్ళని నీ విజయానికి పునాదులుగా ఉపయోగించుకుంటావో లేదా తిరిగి వాళ్ళపై విసురుదావో నిర్ణయం నీదే. గుర్తుంచుకో, పట్టుదల అనే సారవంతమైన భూమిలో విజయం అనే మొక్క మొలుస్తుంది. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. మీరు దాన్నే మీ జీవిత లక్ష్యంగా చేసుకోండి. దాన్నే ధ్యానించండి, దాన్నే శ్వాసించండి. ఇక ఇదే విజయానికి మార్గమవుతుంది. ఉన్నతంగా ఆలోచించే వారికి ఎప్పుడూ ఒంటరితనం అనేది ఉండదు. ఎందుకు అంటే వారి ఆలోచనలే వారి మిత్రులు. నీ దగ్గర డబ్బు లేదనే నిజాన్ని నీ నీడ కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీడ కూడా ఆలోచనలో పడుతుంది. అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు. అది ఒక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటినన్నింటినీ తిరిగి పొందవచ్చు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు మాత్రం అనుభవాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆనందం కంటే అనుభవం చాలా గొప్పది. జీవితంలో ఓడిపోయానని బాధపడుతూ ఉన్నావా? ఒక్కసారి ఓడి గెలిచిన చరిత్రలు చదవండి. ఈ ప్రపంచంలో చెడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు, బ్రతికి చెడిన వాళ్ళు లేరు. జీవితంలో మనం సాధించే అతి గొప్ప విజయం మనల్ని మనం తెలుసుకోవడం. ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే మనం తెలుసుకున్న విషయానికి సంతృప్తి చెందడం. జీవితంలో నీకు శత్రువులు తయారవుతున్నారు అంటే వారు సాధించలేనని నువ్వు సాధిస్తున్నావు అని. జీవితం ఎప్పుడు సవాళ్ళనే విసురుతుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వారే విజేతలుగా నిలుస్తారు. గుర్తుంచుకోండి, డబ్బును బట్టి, స్థాయిని బట్టి, అలాగే ఎప్పుడు వాటిని బట్టి గర్వపడకు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒకే పట్టాలో. మనం పూర్తిగా ఆనందంగా ఉండలేకపోవడానికి కారణం మన దగ్గర ఉన్న దానిపై నిర్లక్ష్యం, లేని దాని పట్ల ఉన్న ఆసక్తి. నిజమే కదండి. నువ్వు కన్న కళ పగిలి 1000 ముక్కలైందనుకో, వాటిలో ఒక్కో ముక్కను తీసుకురావడానికి వెనకాడొద్దు.
ఎందుకు అంటే మరో కొత్త ఆరంభానికి అదే నీకు పునాదవుతుంది. ఎవరు ఎలాంటి స్వార్థం లేకుండా మరొకరితో జతకట్టారు, ఏ ప్రయోజనం ఆశించకుండా ఊరికే స్నేహం చేసుకున్నా అని చెబితే దాన్ని నమ్మినవాడు మూర్ఖుడవుతాడు. జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే రెండు మార్గాలు. మొదటిది, మన సమస్యలను ఎవరికీ చెప్పుకోకూడదు. ఇక రెండవది, ఇతరుల సమస్యల్లో మనం ఎప్పటికీ తలదూర్చకూడదు. గుర్తుంచుకోండి, నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి ప్రయత్నిస్తూ ఉండు. సమస్యలు ఎప్పుడైనా రాని, అలాగే కష్టాలు కూడా ఎప్పుడైనా రాని, కన్నీళ్ళు ఎండిపోని, నీ స్నేహితులంతా దూరమైతే కానీ రేపనేది ఒకటి ఉంటుంది, అది నీ కోసమే ఉంది. వేచి చూడు. నీది అనేది నీది కాకుండా ఎక్కడికి పోదు. ధైర్యంగా ఉండు. జీవితం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు, నిన్ను నువ్వు నిర్మించుకోవడం. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనేది అనంతం, గమనం అనేకం. అలాగే నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు ఈ ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. అలాగే బలహీనపరిచే ప్రతి ఆలోచనలను తిరస్కరిస్తూ ఉండండి. నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు, పారిపోవడానికి కాదు. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా కూడా దాని కింద ఎవరు నిలబడరు. అదే రావి చెట్టు ఎంత చిన్నగా ఉన్నా సరే అందరూ దాని దగ్గరే నిలబడతారు. ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త మాత్రం ఆ కన్నీటికి కారణం తెలుసుకుని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది. మనమే నచ్చనప్పుడు దూరం చాలా మంచిది. మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది. నచ్చనప్పుడు జీవితం నిజాయితీపరుడిని ఏడిపిస్తుంది, నిందలు వేసే వారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉంటుంది, అవమానిస్తుంది, మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది కూడా. మంచివాడిని మాత్రం ఎప్పటికీ గుర్తించదు. తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరివిపోతుంది, కానీ భార్య పోతే సర్వం పోతుందంటారు. భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకుని ప్రేమగా చూసుకోండి. అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి, కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది నీ భార్య మాత్రమే అవుతుంది. గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు, నాన్న ఉన్నంత వరకు బాధ్యత తెలియదు. ఆ ఇద్దరూ లేని రోజున నీ జీవితాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. అయితే జీవితంలో ఆ ఇద్దరు చాలా ముఖ్యం. బ్రతికుండగానే బాగా చూసుకోండి, ఉన్నన్ని రోజులు కాపాడుకోండి వాళ్ళని. మనిషి డబ్బుంటే సుఖంగా ఉంటాను అనుకుంటాడు, కానీ మనశ్శాంతి లేనప్పుడు అతని చేతిలో ఎంత డబ్బున్నా వృధానే. జీవితం శాశ్వతం కాదు, అలాగే డబ్బు కూడా శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది మంచితనం మాత్రమే. జీవితం అనేది ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇష్టాలు, ఎన్నో పరిచయాలు, ఎన్నో ద్వేషాలు, ఎన్నో ప్రేమలు, ఎన్నో ఆలోచనలు, అలాగే ఎందరో స్నేహితులు, ఎందరో బంధువులు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, అలాగే ఎన్నో అనుభవాలు అన్నీ కలిస్తేనే అది అందమైన జీవితం అవుతుంది. నిరాశగా ఉండకండి, ప్రతి దానికి ఒక సమయం అంటూ వస్తుంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే మనకి మరిన్ని మంచి మోటివేషనల్ వీడియోస్తో, అలాగే జీవిత సత్యాలు, మరిన్ని మంచి సూక్తులతో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.